నేను ఉండనిస్తాను. ఎవరైనా అంటున్నారా నువ్వు ఉండవు అని? నీ పరువు ఏంటో చూస్తామని, నీ ఆస్తి ఏంటో చూస్తామని, నీ దగ్గర ఉన్నవన్నీ ఎలా నీ దగ్గర నిలబడతాయో చూస్తామని, లేదా నువ్వు ఎలా ఉంటావో చూస్తామని ఎవరైనా సవాల్ చేస్తున్నారా? ఈ వాగ్దానం నీకోసమే. దేవుడు ఉండనిస్తాడు, నువ్వేది పోగొట్టుకోవడం లేదు. ఈ మాటను జాగ్రత్తగా పరిశీలన చేయాలి. జఫని అనే మాటకు యెహోవా నన్ను దాచును, ద లార్డ్ హైడ్స్ అని అర్థం. దేవుడు మనల్ని దాచేవాడు. ఆయన ఎన్నో కీడులు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో రకాలైన ప్రతికూల వాతావరణాలు మన చుట్టూ కమ్మేసినప్పుడు మనల్ని కాపాడేది ఆయనే. మనము ఆయన్ని ఆశ్రయించగలిగితే, మనం ఆయన మీద ఆధారపడగలిగితే తుఫాను మనల్ని ముంచలేదు. ఎట్టి తుఫాను అయినా మనల్ని ముంచలేదు. కానీ కొన్నిసార్లు మన చూపులు లేదా మన యొక్క చూపు దేవుని నుండి మరల్చి సమస్యల వైపు మనం పెడుతూ ఉంటామో అప్పుడు మునిగిపోతూ ఉంటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, దుఃఖితులకు దీనులు అనే మాట. దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడు? ఆయన ఎవరి కోసం కనిపెడుతున్నారు? గర్విష్ఠులైన వారి కోసం దేవుడు ఎప్పుడు చూడడం లేదు. అహంకారంగా మాట్లాడే వైపు దేవుడు చూడలేదు. కానీ దీనులైన వారిని దేవుడు లక్ష్య పెడుతున్నాడు. లేఖనం పదే 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 చెప్పే మాటదే, దేవుడు దీనులను లక్ష్య పెడతారని. నీలో దీనత్వం ఉంటే, నీ దుఃఖానికి ఒక అర్థం ఉంటే, పశ్చాత్తాపంతో దుఃఖపడి దేవుని దగ్గర నువ్వు రాగలిగితే, ఆయన సహవాసం కోసం, ఆయన సంబంధం కోసం, ఆయన ఇచ్చే సమాధానం కోసం, ఆయనతో నువ్వు కలిసి ప్రయాణం చేసే ఆ ప్రయాణం కోసం నువ్వు ఆశపడి వెంపర్లాడి దేవుని దగ్గరికి వస్తే, నీ దుఃఖాన్ని దేవుడు చూసి నాట్యంగా మార్చగలడు. ఆయన సంతోష వస్త్రాన్ని నీకు ధరింప చేయగలిగినవాడు. నీ దుఃఖానికి అర్థం ఉంటే, సరైనదైతే ఖచ్చితంగా దేవుడు నీ దుఃఖాన్ని మాన్పగలడు. ఆయన నీ దుఃఖ దినములు సమాప్తంలో అన్నాడు కదా. దుఃఖితులకు దీనులు. దేవుని ప్రజలు క్రమశిక్షణ గుండా వెళ్ళినప్పుడు దేవుణ్ణి నిందించకుండా, ఆయన అవమానించకుండా, లేదా ఆయన విడిచిపెట్టేయకుండా, ప్రభువా ఏదేమైనా నీవే మా ఆశ్రయం, నీవే మా ఆశ్రయ దుర్గం అని ఆయన వైపు తిరిగి వచ్చినప్పుడు, దీనత్వంతో నింపబడినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పుష్కలంగా మన మీద కృమ్మరించబడతాయి.